నువ్వు కొట్టి నీ కెమెరా కొట్టి కాదు దాన్ని చేస్తారు పైకి సార్ ఒకసారి చూడండి సార్ అమ్మా ఇటు చూడమ్మా అటన్నిచ్చి అటన్నిచ్చి అబ్బాయిని పంపి సార్ ఏదైనా మీ సలహాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. గతంలో ఏ డేట్లో ఇస్తారో కూడా కరెక్ట్గా తెలిసేది కాదు. 10వ తారీఖు పైన 15వ తారీఖు ఆ ప్రాంతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత 1వ తారీఖు తెల్లవారుజాము నుంచే పెన్షన్లు జరుగుతూ ఉంది. అయితే వితంతువులు కానీ వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 10, 15 తారీఖులు ఎప్పుడు వస్తా కూడా తెలియదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఏ విధంగా చేయాలో టయానికి తెలుసు కాబట్టి ఆ టయానికి ముసలి వాళ్ళు ఉంటారు, దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దృష్టిలో పెట్టుకుని 1వ తారీఖు తెల్లవారుజాము నుంచే ఈ పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. నదికి అవతల ఉంది కాబట్టి ఒక బ్రిడ్జి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వచ్చినటువంటి పార్టీ అది క్యాన్సిల్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు తయారు చేసి ఎస్టిమేట్ తయారు చేసి మళ్ళీ ప్రభుత్వంలో పెట్టి శాంక్షన్ తెచ్చి త్వరలోనే బ్రిడ్జి కూడా కట్టిస్తాం. అదేవిధంగా ధోబీ ఘాట్ అడిగారు, గతంలో ధోబీ ఘాట్ కూడా ఇచ్చాం. అయితే వాళ్ళు చేసుకోవడం లేట్ అయింది, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. కనీసం ధోబీ ఘాట్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది కదా గత ప్రభుత్వం. అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి ధోబీ ఘాట్ కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ టైంలోనే జరిగింది. ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక 10,000 రూపాయలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. మున్సిపాలిటీలో డబ్బు లేదు, ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చే ట్యాక్స్లు వాళ్ళ శాలరీలకి వాటికే సరిపోతూ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టి
శాంక్షన్ చేస్తాం. తర్వాత త్వరలోనే అమ్మవారి జాతర రాబోతూ ఉంది. వెంకటగిరి జాతర అంటేనే ప్రతి ఒక్క తమిళనాడు కానీ కర్ణాటక కూడా ప్రసిద్ధిగాంచింది. అయితే జాతర ఏర్పాట్లు ఇంకా కూడా చేయాల్సి ఉంది. ఇంకా పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా టైం ఉంది కాబట్టి వాటి కూడా తొందరగా చేస్తాం. తర్వాత ఈ సైడ్ డ్రైన్స్ క్లీనింగ్కి ఫస్ట్ 35 లక్షలు ఇవ్వడం జరిగింది. జంగిల్ క్లీనర్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా క్లీన్ చేసి జంగిల్ క్లీనర్స్ తీసే విధంగా ఏ వాటినైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కమిషనర్ గారు నాకు కానీ చెప్తే అవి కూడా చేయిస్తామని చెప్పాము తెలియజేస్తాం. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ 1 వే పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐకి ఖచ్చితంగా 1 వే పెడితే పోయేది గుడి మీద పోతే వచ్చేటప్పుడు ఆ పైన సాయిబాబా గుడి పక్క నుంచి ఆ రోడ్లో వచ్చిందని చెప్పి. భారతదేశం ఈ 5 సంవత్సరాలు యూత్ నిర్వీర్యమైపోయారు. ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేవు. తర్వాత పరిశ్రమలు లేక ఇబ్బంది పడి అనేక రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేటర్ రావడం స్టేట్కి, ఈ ఊర్లో అలాంటి అడ్మినిస్ట్రేటర్ ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా రావడం అందరికీ ఆనందం. దాదాపు స్వాతంత్రం సంపాదించిన నాయకుల పేర్లు చెప్తారు కానీ వెంకటగిరిలో ఎవరిని అడిగినా సార్ పేరు తెలుసు. సెంట్రల్ లైటింగ్ ఎవరు వేయించారు ఆయన, ఈ డైవర్షన్ రోడ్ ఎవరు వేయించారు ఆయన, వాటర్ ట్యాంక్ ఇటువంటివన్నీ కూడా చాలా వరకు చేసిన వారికి తెలుసు, అందరికి కూడా తెలుసు. కానీ ఇటీవల ఈ రోడ్స్ 5 అడుగులు కూడా సక్రమంగా ఉండే రోడ్డే లేదు టౌన్లో. మనం అప్పుడు వేసిన మీరు వేసినప్పుడు ఎప్పుడో వేశారు, చంద్రబాబు వేశారు నాకు గుర్తుంది. ఇప్పుడు ఎక్కడ రోడ్డు చూసినా బాల. కానీ ఇప్పుడే మిమ్మల్ని అడగడం లే, ఎందుకంటే మీరు ఇప్పుడే వచ్చారు. ఇంకా కొంత టైం తీసుకొని వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ యొక్క గొప్పతనాన్ని అప్పుడు లాగానే నిలబెట్టుకుంటారు. నా దృష్టిలో గవర్నమెంట్ మాత్రం చాలా అవసరం కూడా చెప్పారు. రోడ్స్ అన్నీ కూడా అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ లైటింగే కాకుండా ఈరోజు వారి చేతుల మీదుగా అక్కడ ఫ్లాగ్ కలర్స్ పెద్ద పెద్ద సిటీస్ లాగా వస్తున్నాయి. అదేవిధంగా అక్కడక్కడ స్పీకర్ లాగా అరేంజ్ చేసి ఇంపార్టెంట్ డేస్ లో ఇంకోటి ఏకాదశి లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఓం నమ శివాయ లేకపోతే నమో వెంకటేశాయ లేకపోతే జై పోలేరమ్మ అట్లాంటివి కూడా తీసుకొచ్చి కొంచెం ప్లెజెంట్ గా వెంకటగిరి ప్రజలు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట అవి ఆ ప్రదేశాల్లో వింటారని ఆ విధంగా కూడా ఏర్పాటు చేయమన్నారు. వారి సలహా మేరకు ఆ విధంగా కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు రేపు మొదటి అయిపోతుంది. తర్వాత ఫస్ట్ రోడ్లని ఆక్రమణ అన్నీ కూడా క్లియర్ చేస్తే రోడ్లు బాగా విశాలంగా ఉంటాయి. దాని తర్వాత ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా రోడ్స్ కూడా చేస్తామని చెప్పి